గత 5 నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఈటల రాజేందర్. పేదలతో పెట్టుకున్న ఏ ఒక్కరూ మనుగడ సాధించలేకపోయారని హితో పలికారు. చెరువుల పక్కన ఇళ్లు కూల్చినప్పుడు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, ఇంట్లో వస్తువులు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక మల్లన సాగర్ బాధిత రైతులు అడ్డా మీది కూలీలుగా మారారని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కు భూములిచ్చిన వారు ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ లో టాయిలెట్స్ కడిగే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారం మాటలతో ప్రజాక్షేత్రంలో తిరగలేరని చెప్పారు ఈటెల. మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నావు కానీ, మా ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రి అని కానీ, మా గూడి చేతులు కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎన్నులు దాకా అన్నట్టుగా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి? నేను నిజాం సర్కారు కాదు, నీకు 50 ఏళ్ళ అధికారం ఇయ్యలే. నీకు ఇస్తే 2025 వరకు ఇచ్చింది. సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏముంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్లకు మిడిసి పడకు, భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యి, పిచ్చి వేషాలు బంద్ చేసుకో. ఎవడు చెప్తుంది నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా? ఆస్తులు పోయేటప్పుడు రావు, అంతస్తులు పోయేటప్పుడు రావు, నీ హోదా పోయేటప్పుడు రాదు. చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి నలుగురు ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ గీననా అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు, మంచిది కాదు. మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం. మీ రాజకీయాల కోసం మాట్లాడుతున్నాం. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు హోదాలు ముఖ్యం కాదు. కానీ 25 ఏళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం.